వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుని మోటరోలా వాళ్ళ G77 పవర్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. కొన్ని స్పెసిఫికేషన్ బయట పడ్డాయి. ఫస్ట్ ప్రాసెసర్ MediaTek 6300 ప్రాసెసర్, 7000 mAh బ్యాటరీ అండ్ మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.4తో పాటు వస్తుంది. డ్యూయల్ వైఫై వస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ లీక్ అయిందంటుంది అండ్ అఫీషియల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మరి ఇది లీగల్ ఇన్ఫర్మేషన్ అయితే కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ షామీ నుంచి షామీ వాళ్ళ 18 Pro Max స్మార్ట్ ఫోన్ సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ బయటపడ్డది. ఇక్కడ చూసుకుంటే ఇది 6.9 inches డిస్ప్లేతో పాటు కూడా వస్తుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసి 200 MP కెమెరా, 8500 mAh బ్యాటరీతో పాటు వస్తున్నాయి కొన్ని ఇన్ఫర్మేషన్ బయటపడ్డది. అండ్ మర్చిపోయినా ఇది 2K OLED డిస్ప్లే అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇది రూమర్డ్ న్యూస్ అనమాట. ఏంటంటే ఐఫోన్ ఎయిర్ సంబంధించింది. సో ఐఫోన్ ఎయిర్ 2 ఏదైతే ఉందో ఇది డ్యూయల్ 48 MP కెమెరాతో పాటు కూడా రాబోతుందని ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట. కన్ఫర్మ్ అయితే ఏం చేస్తలేము బై, చూడాలి. ఎందుకంటే చాలా ఎయిర్ అనేది చాలా స్లిమ్గా చాలా సన్నగా ఉంటుంది. దెబ్బన ఇట్లా కొంచెం బెండ్ అయినా సరే ఇరిగిపోయేటట్టు డెలికేట్ కూడా ఉంటుంది. దానికి ఆల్రెడీ క్రేజ్ తక్కువ ఉండే, కానీ దానికి కూడా డ్యూయల్ కెమెరా తీసుకొస్తానని చెప్పి అన్నారు. సో వచ్చిందంటే మాత్రం కొంచెం జస్ట్ సన్నగా చేసిన ఇంకొంచెం బ్యాటరీ ఇంప్రూవ్ చేసినా సరే మంచి క్రేజ్ అయితే రాకపోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ నుంచి. సో శాంసంగ్ గెలాక్సీ F70 Pro 5 స్మార్ట్ ఫోన్ అవుతుంది. బ్లూటూత్ SIG సర్టిఫికేషన్తో స్పాట్ అయింది. ఇక్కడ చూసుకుంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో పాటు 6.7 inches డిస్ప్లే, AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది ఫిట్నెస్ కెమెరా అండ్ సామ్సంగ్ వాళ్ళది One UI 8.5తో పాటు కూడా రాబోతుంది అనేసి ఇక్కడ ఈ బ్లూటూత్ సర్టిఫికేషన్తో ఇన్ఫర్మేషన్ దొరికింది. నెక్స్ట్ చూసుకుంటే వివో వాళ్ళ Vivo X300e స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఇది 50 MP జాయిసల్ కెమెరా అండ్ స్నాప్డ్రాగన్ Gen 5 ప్రాసెసర్తో పాటు వస్తుందని అయితే లీగల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బయటపడ్డది అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే 2 న్యూస్ ఉన్నవి చిన్నవి. ఏంటంటే షేరెక్స్ అండ్ టెరాకాపీ అనమాట. సో ఈ రెండింటికి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినవి. షేరెక్స్ చూసుకుంటే 21.0.0 అప్డేట్ వచ్చింది. టెరాకాపీ చూసుకుంటే 4.0.0.28 వర్జన్ అప్డేట్ వచ్చింది. టెరాకాపీ చూసుకుంటే తొందరగా కాపీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. షేరెక్స్ చూసుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోవడానికి, స్లైడ్గా చిన్న ఎడిటింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతారు. రెండు కూడా యూస్ఫుల్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే లినక్స్ నుంచి అన్నమాట. సో లినక్స్లో మీకు క్యాప్చర్ కార్డ్స్ 4K ఫుటేజెస్కి ఇష్యూ అవుతున్నాయి అనమాట అవి. సో లినక్స్ కర్నల్ ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయింది. USB బ్యాండ్విడ్త్ అవుతుందో ఇష్యూ అంటే సాల్వ్ అయింది. ఇప్పుడు డైరెక్ట్ 4K 60 FPS క్యాప్చర్ కార్డ్స్ అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రమే ఎన్విడియా వాళ్ళ గ్రాఫిక్ కార్డుల గురించి అన్నమాట. సో ఇక్కడ ఎన్విడియా వాళ్ళది RTX 3060 12GB VRAM మోడల్ అవుతుందో మళ్ళీ రాబోతుంది. న్యూయార్క్లో మాత్రం $329 కంటుంది. సో ఇండియాలో చూసుకుని కన్వర్ట్ చేస్తే మాత్రం 33-34 వేలకు ఉండొచ్చు. ఇండియాలోకి వచ్చేసరికి 29,000 కానీ 26,000 మధ్యలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే బ్యాట్మ్యాన్ ఆర్కమ్ కలెక్షన్ గేమ్ ఉంది $202. నేనైతే వన్ ఆఫ్ ద గుడ్ కలెక్షన్ అంటాను, తీసుకోమంటే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. మిస్ కాకండి. అండ్ స్టీమ్లో అవైలబుల్ ఉందాము మంచి డిస్కౌంట్తో పాటు కూడా కలెక్షన్. అండ్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.